Today, we are going to see how the Bible is our lifeline to God. మనం ఈ రోజు చూద్దాం బైబిల్ మనకి ఈ రోజు ఎలా లైఫ్ లైన్ గా ఉంది అని చూద్దాం. So we have Bible with its 66 books, and who is the author of the Bible? మనకి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబిల్ ని ఎవరు రాస్తున్నారు అంటే ఎవరు రాస్తున్నారు చెప్తున్నారు. Somebody has written the Bible. ఎవరో ఒకరు బైబిల్ రాశారు కదా, ఆ బైబిల్ ఎవరు రాశారు? రచయిత ఎవరు? ఆ బైబిల్ రాసిన రచయిత Some human beings only wrote it. ఎవరైనా మనుషులు రాసి ఉన్నారా ఈ బైబిల్ ని? So in the books of history accepts the fact about the death and resurrection of the Lord Jesus Christ. మన ఇతిహాసంలో చూస్తే యేసు ప్రభు జీవ మరణం గురించి తెలియపరుస్తుంది. So in the Bible, in the New Testament, we see that it contains the testimony of eyewitnesses who were with Jesus. మనం నూతన గ్రంథంలో చూస్తే ఇక్కడ యేసు ప్రభు జన్మని మరణాన్ని గురించి చాలా మంది విట్నెస్ ఉన్నారు, చాలా మంది గొప్ప గొప్ప సాక్షులు ఉన్నారు అది చూపిస్తుంది. Eyewitnesses means those who are very close to Jesus and observed him and wrote down then what they observed in the life of Jesus. ఐ విట్నెస్ అంటే తనకి యేసు ప్రభుకి చాలా దగ్గరగా ఉన్నారు, యేసు ప్రభు జీవితాన్ని అంతా చూసి ఉన్నారు, వాళ్ళందరూ చూసి యేసు ప్రభు గురించి తన హిస్టరీని రాసి ఉన్నారు. These many of them were disciples of Christ or apostles of Christ, and they lived with Christ and walked with Christ. వీటిల్లో చాలా మంది దేవుడి శిష్యులు ఉన్నారు, అపోస్తల్స్ ఉన్నారు, ఇంకా దేవుడితో చాలా దగ్గరగా నడిచి ఉన్నారు. వాళ్ళందరూ ఈ గ్రంథం యేసు ప్రభుతో ఉన్నారు. And in 1 John chapter 1, John tells us, he whom we handled, they touched him, they saw him, they ate with him, they moved with him, they left all their trades and followed the Lord. మొదటి యోహాను మొదటి వచనం ఏం రాసి ఉన్నదంటే యేసు ప్రభుతో చాలా మంది యేసు ప్రభుని పట్టుకున్నారు, ఆయనతో నడిచి ఉన్నారు, ఆయనతో తిని ఉన్నారు, ఆయనతో ఉన్నారని చెప్తున్నది. These are authentic eyewitnesses who lived with Jesus from the beginning of his ministry and were there till the end. యేసు ప్రభు బ్రతుకున్న నుంచి ఆయన సేవలో వచ్చిన కానించి తన మరణం వరకు వీళ్ళందరూ యేసు ప్రభుతోనే నడిచి ఉన్నారు, చూసి ఉన్నారు, సాక్షులు వాళ్ళు. So among them there was a doctor called Luke. వాళ్ళ మధ్య ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు డాక్టర్ లూక్. And Luke wrote the Gospel of Luke. He also wrote the book of Acts of the Apostles. ఈ లూక్ అనే వ్యక్తి లూకా అనే గ్రంథం రాశారు, ఇంకా అపోస్తలులు అనే గ్రంథం కూడా రాసి ఉన్నారు. So let us read from Luke chapter 1, and you just translate Elspeth as we go along, okay? And we'll read from verse 1 to 4. మనం 1వ అధ్యాయం నుంచి 1 నుంచి 4 వరకు చదువుకున్నాం. So Luke is saying, in as much as many have undertaken to compile an account of the things accomplished, that means he's saying many people have written accounts of what has happened among us. లూకా గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ మధ్య చాలా సంఘటనలు జరిగినాయి, అవన్నీ రాసి ఉన్నారని చెప్తున్నారు. And these accounts have been handed over by eyewitnesses who are with Jesus. అయితే ఈ అకౌంట్స్ రాసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ దేవుడి సన్నిధిలో ఎవరెవరు చూసారో ఐ విట్నెస్ ఉన్నారో వాళ్ళందరూ హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారని చెప్తున్నారు. And Luke is saying it seemed fitting. I also investigated. Luke is saying I investigated everything and I'm writing it systematically for you, O Theophilus. థియోఫిలిస్ చెప్తున్నారు, నేను కూడా యేసు ప్రభు ఉన్నప్పుడు నా కంటితో ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి ఇవన్నీ నేను రాస్తున్నాను అని చెప్తున్నారు. So that you may know the exact truth about the things you have been taught. మీకు ఏం చెప్తున్నామా అది మీకు నిజంగా తెలియాలంటే, ఎందుకంటే నేనే మన సాక్షిని కాబట్టి నేను రాసి ఉన్నాను, మీకు ఎన్ని తెలియాలని రాసి ఉన్నాను అని చెప్తున్నారు. So who is this Theophilus? థియోఫిలిస్ అంటే ఎవరు? ఇక్కడ
He may have been a man who was there at that time. ఆయన ఆ సమయంలో ఒక వ్యక్తి ఉండొచ్చు అక్కడ. And the word Theophilus also means one who loves God. థియోఫిలిస్ అనే అర్థం కూడా ఏంటంటే అతను మనిషి దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు అని అర్థం. So I believe that all of us love God. నేను నమ్ముచున్నాను మన అందరం కూడా దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాం అంటున్నారు. So Luke is saying, Mansa, I have written that for you. Victoria, I have written that for you. Rutu, I have written that for you. Kalpana and John, I have written that for you. Isaac, I have written that for you. Why? Because you are the one who loves God. So the Bible was written for the people then, and it is written for you and me of today. లూక్ గారు ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరి పేరు మాన్సా, విక్టోరియా అంటే ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు తీసుకొని అంటున్నారు, ఈ గ్రంథాన్ని మీ అందరి కోసం నేను రాసి ఉన్నాను. ఎందుకంటే ఈ గ్రంథం ఎందుకు రాసి ఉన్నానంటే నేనే అక్కడ సాక్షిగా ఉన్నాను, మీ అందరికి ఇదంతా తెలియాలని నేను రాసి ఉన్నానని చెప్తున్నారు. So being a doctor, he had a systematic mind. You know, doctors are very systematic and hopefully they do systematically things. So he wrote it down very systematically and in an orderly account, everything that happened in the life of Jesus. అయితే లూకా గారు చాలా అధికంగా చదువుకొని ఉన్నారు కాబట్టి అన్ని సిస్టమాటిక్ గా రాసి ఉన్నారు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు జీవితాన్ని తను చూసి ఉన్నారు కాబట్టి అక్కడ ఏమి జరిగిందో అదంటే సిస్టమాటిక్ గా రాసి ఉన్నారు. So Luke wrote about the life of Christ and his ministry. లూకా గారు యేసు ప్రభు జీవితం గురించి తన మినిస్ట్రీ గురించి రాసి ఉన్నారు. And so everything was correct and exactly right because he gathered information of those who live with Jesus. ఆయన రాసిన ప్రతి ఒక్క మాట కరెక్ట్ గా ఉన్నది ఎందుకంటే తన యేసు ప్రభుని చాలా దగ్గరగా చూసి ఉన్నారు కాబట్టి. These who lived with Jesus gave up everything. You see, fishermen gave up their trade. Matthew, the tax collector, he gave up tax collecting. They gave up everything to follow Christ. యేసు ప్రభు శిష్యులు ఏం చేశారంటే యేసు క్రీస్తు కోసం తన్ని సమస్తం వదులుకొని యేసు ప్రభు వెనకాలే వెంబడించి ఉన్నారు. Some even gave up their lives to follow Christ. వీటిలో కొంతమంది వాళ్ళ జీవితాన్ని కూడా పోగొట్టుకున్నారు యేసు క్రీస్తు కోసం. And when the archaeologists, you know, archaeologists are people who dig up and find out about the architecture of that time and things of that time, even they support everything Luke has written. ఆర్కియాలజిస్ట్ అంటే భూమిని తవ్వుతారు, పాత ఇవన్నీ వెతుకుతా ఉంటారు, వాళ్ళు కూడా ఇదే సాక్ష్యం చెప్తున్నారు, ఆ సమయంలో ఏమేమున్నాయో అవన్నీ వాళ్ళకి దొరికినాయి అని చెప్తున్నారు. So although the Bible was written by men, what they wrote is all inspired by God. బైబిల్ మనుషులే రాసి ఉన్నారు కానీ ఆ బైబిల్ రాస్తానికి ప్రేరేపణ ఎవరిచ్చారంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు బైబిల్ రాసి ఉన్నారు. The Holy Spirit God came powerfully upon the authors of the Bible and he directed the men to write the Bible. ఎవరైతే బైబిల్ రాశారో ఎవరెవరు బైబిల్ రాశారో వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ బలంగా వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళందరూ బైబిల్ ని రాసి ఉన్నారు. So ultimately the author of the Bible is God. అలా మనం చూస్తే ఇప్పుడు బైబిల్ ఎవరు రాసి ఉన్నారంటే బైబిల్ రచన ఎవరు చేసి ఉన్నారంటే రచయిత పరిశుద్ధాత్మే రచయిత. It is like no other book in the world. మనం జీవితంలో అంటే మన లోకంలో చూస్తాం బైబిల్ లాంటి గ్రంథం ఎక్కడ ఇంకా వేరే గ్రంథమే లేదు. All the books of the world are written by men's minds and what they think and with their intelligence and with their emotions. మనం ఇంకా లోకంలో ఇంకా గ్రంథాలు ఉన్నాయి కానీ ఆ గ్రంథాలందరూ ఎవరు రాశారంటే కవిలే రాశారు, వాళ్ళ మనసుని బట్టి వాళ్ళ ఆలోచన తలంపులను బట్టి రాసి ఉన్నారు. కానీ బైబిల్ మాత్రం కేవలం పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి రాసి ఉన్నారు. But the Bible is God breathed. బైబిల్ ఏంటంటే దేవుడు శ్వాస ఉన్నది. It is written by the Holy Spirit God. ఆ బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ ద్వారా రచించబడి ఉన్నది. And so therefore you cannot compare it to science books, geography books, facts books, encyclopedias, nothing you cannot compare because all that is done by men's intellect and their strength. But the Bible has been written by God himself
through human beings. Human beings wrote it, but the author is God. బైబిల్ తో కంపేర్ వేరే పుస్తకాన్ని చూడలేము. ఎందుకంటే వేరే పుస్తకాలు అయితే మనుషుల ద్వారా రాశారు, వాళ్ళ మనుషుల్ని ఫీలింగ్స్ బట్టి అంతా రాసి ఉన్నారు. కానీ బైబిల్ మాత్రం కేవలం బైబిల్ మాత్రం పరిశుద్ధాత్మతోనే రచించబడింది. మనుషుల ద్వారా రాశారు కానీ అది ప్రేరేపణ సంపూర్ణంగా పరిశుద్ధాత్మ ద్వారా రచించబడింది. So in 2 Timothy chapter 3 verses 16 to 17 we find 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనంలో మనం చూద్దాం. God is saying all scripture is inspired by God. దేవుడు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క వాక్యం దేవుడి ద్వారా బయలుపరిచి ఉన్నది అంటున్నారు. And is profitable for teaching, for reproof and for correction. ఇంకా దేవుడి వాక్యం మనుషుడికి మేలుకరమై ఉన్నది. అది సంబోధిస్తానికి, వాళ్ళని సరి చేస్తానికి, వాళ్ళని సరి అయిన దారిలో నడుపుతానికి. It is also used for training in righteousness. ఇంకా నీతి నిజాయితీలో నడుపుతానికి కూడా అది చాలా అవసరమై ముఖ్యము ఉన్నది. So that the man of God will be complete and adequate for every good work. అప్పుడు యేసు అంటే దేవుడి దగ్గర నుంచి ఉన్న మనిషి పర్ఫెక్ట్ గా ఉండాలని ఉంది. So the Bible means all the scripture. What is the Bible saying? All scripture. Now what is all scripture? All scriptures అంటే ఏంటి అర్థం? Anyone can tell me what is all scripture? Written work అంటే. Yes, all scripture means the whole Bible, the Old Testament and the New Testament. Now some people say Old Testament is of those days, let it go. New Testament applies to us. That's what some faulty teachers teach. But the Bible is saying all scripture, meaning all the Old Testament, all the prophetic book, all the New Testament, all Paul's writing, book of Revelation, and everything from first page of Genesis to last page of Revelation, everything is written by God. అయితే బైబిల్ మాత్రం ఆల్ ది స్క్రిప్చర్స్ అంటే పాత గ్రంథం, కొత్త గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే రచించబడింది అని చెప్తున్నారు. కానీ కొందరు ఏం చెప్తున్నారంటే కేవలం నూతన గ్రంథమే అంటున్నారు. వాళ్ళంతా తప్పుగా చెప్తున్నారు. అలా కాదు, జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు పరిశుద్ధాత్మ ద్వారా రచించబడినది బైబిల్. So don't think Old Testament is of those days. Bible says, Jesus said, not a stroke nor a letter will pass from the law until all is accomplished. యేసు ప్రభు చెప్తున్నారు, దాంట్లో ఉన్న మీరు వాక్యం కూడా తీయలేరు అని చెప్తున్నారు. So you can see it's a powerful book because God has written it. He's the most powerful person ever you can find. మనం బైబిల్ చూస్తున్నాం, చాలా అంటే చాలా పవర్ఫుల్ పుస్తకం అయి ఉన్నది, పవర్ఫుల్ గ్రంథం అయి ఉన్నది. ఎందుకంటే దీన్ని పరిశుద్ధాత్మ గారే రాపించున్నారు. And 2 Peter chapter 1 verses 20 and 21 says, 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు ఈ రీతిగా చెప్తుంది. He says, first of all, you must understand this. ఈ వచనం ఏం చెప్తుందంటే మీరు ఫస్ట్ ఇది మీరు అర్థం చేసుకోవాలి. That no prophecy of the scripture is written by anyone's own imagination or own interpretation. ఈ గ్రంథంలో ఉన్న ప్రొఫెసీ అంటే ఏది మనిషి ద్వారా రాయలేదు, ఆయన మనిషి తలంపుల ద్వారా రాయబడలేదు అని చెప్తున్నారు. Because no prophecy has come from the impulse of man. ఎందుకంటే ఏ ప్రొఫెసీ అంటే జరగబోయేది అంతా ఏది మనిషి ద్వారా రాయబడలేదు, మనిషి ద్వారా రాలేదు అని చెప్తున్నారు. He further says men were moved by the Holy Spirit and spoke from God. మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటల ద్వారా వాళ్ళు ముందుకు సాగిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. So men wrote it, but God told them what to write. ఈ ప్రొఫెసీ మనిషి రాశారు కానీ అది ఎవరు రచించబడిందంటే దేవుడు చెప్తేనే అది ఆ ప్రొఫెసీ మనిషి రాసి ఉన్నారని చెప్తున్నారు. But did God ever write anything of the Bible with his own hand?
దేవుడు తన సొంత చేతులతో ఈ గ్రంథాన్ని ఎక్కడైనా రాశారా? Just think and tell me, I'll give you a hint. God, did he write something for man? Yeah, aunty. Yes, Elizabeth. When the king was drinking wine, that time some hand came. Okay, in the book of Daniel, huh? Yeah. In book of Daniel, okay. Yeah. మీరు ఎవరైనా చెప్పగలరా దేవుడు గ్రంథంలో తన సొంత చేతులతో ఎక్కడైనా రాశారా అని చెప్పగలుగుతారా? ఎవరైనా క్లూ? It wrote, mene tekel uparsin. That was what was written. Okay, hand of God, and people saw it. But also something else Father God wrote with his own hand. I'll tell you more, with his own 10 fingers. commandments. 10 Yes. commandments. Amen. Yes, Rutu. God wrote the 10 commandments of tablets of stone which Moses carried, isn't it? God loves the Israelites and us humans. He wrote the 10 commandments with this very finger, but the rest of the books of the Bible are also written by God. He came upon them. The Holy Spirit came and breathed into them, inspired them to write the books of the Bible. మనం ఈ గ్రంథంలో చూద్దామా ఎక్కడ దేవుడు తన చేతితో ఏమైనా రాసినారా అంటే 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా తన సొంత చేతితో And history has also shown us that the Bible has the power to transform people. మన ఇతిహాసంలో కూడా చూస్తున్నాము ఇతిహాసం బైబిల్ కి ఒక శక్తి ఉన్నది ఏం శక్తి అంటే మనిషిని మార్చగలిగే శక్తి ఉన్నది. Yes, Bible has power to transform all the people. బైబిల్ కి ఎటువంటి శక్తి ఉందంటే మనుషుల్ని సంపూర్ణంగా మార్చగలిగే శక్తిని ఉన్నది. Yeah, that's so history agrees by the writings of the Bible. అయితే ఇతిహాసం కూడా అగ్రీ చేస్తుంది ఇది బైబిల్ దేవుడి ద్వారా రచించబడిందని. Yeah, so Bible is God breathed. బైబిల్ ఏంటంటే బైబిల్లో దేవుడి శ్వాసం ఉన్నది. And 2 Peter chapter 1 and verse 16 says, 2 పేతురు 1:16 ఈ రీతిగా చెప్తున్నది. It says that we did not follow, Peter is saying that they did not follow clever stories of their mind. పేతురు గారు ఇక్కడ ఏమంటున్నారంటే మేము జ్ఞానమైన కథలు మేమేమో వెంబడించట్ల వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అని చెప్తున్నారు. But we made known to you the coming of our Lord Jesus Christ. కానీ మేము దేవుడు ఎప్పుడు వస్తున్నారో అది మేము చెప్పగలము మీకు తెలియపరచగలము అని చెప్తున్నారు. Because we were eyewitnesses of his majesty. ఎందుకంటే మేము మా కళ్ళతో చూసి ఉన్నాము యేసు ప్రభుని అందుకనే మేము ఈ రీతిగా మేము చెప్పగలుగుతున్నాం అని చెప్తున్నారు. So Peter is saying we didn't make it all up with our imagination because we actually saw Jesus in his glory and his majesty. పేతురు గారు అంటున్నారు మేమేమి ఈ కట్టుకథలు ఏం చెప్పట్లేదు మీకు మేము యేసు ప్రభుని చూస్తున్నాం కాబట్టి యేసు ప్రభు జీవితాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నాం అని చెప్తున్నారు. So can you tell me when the disciples saw him in his majesty and glory, ordinary fishermen he was with them, but they actually saw him transformed and he looked like God. When did they see him like that? మీరు ఎవరైనా చెప్పగలుగుతారా యేసు ప్రభుని ఎప్పుడు మనిషిలాగా చూస్తున్నారు పేతురు గారు? సారీ దేవుడుగా చూసి ఉన్నారు యేసు ప్రభుని ఎక్కడైనా ఎవరైనా చెప్పగలుగుతారా? It happened on the Mount of Transfiguration in Matthew chapter 17. మాథ్యూ మత్తయి 17వ అధ్యాయంలో మనం చూద్దాం 1-8 వచనంలో చూస్తాం అక్కడ మనం యేసు ప్రభుని దేవుడిలాగా చూడగలుగుతాం. So the Bible says Jesus took Peter, James and John with him and went on top of a mountain. బైబిల్ చెప్తుందంటే యేసు ప్రభు పేతురుని యాకోబుని యోహాన్ని తీసుకొని కొండపై వెళ్ళి ఉన్నారు. And they were alone with Jesus. వాళ్ళు ముగ్గురు యేసుక్రీస్తుతో ఒంటరిగానే ఉన్నారు. And suddenly Jesus was transfigured before them. సడన్లీ యేసు ప్రభు ఏంటంటే రూపాంతరం చెంది ఉన్నారు.
His face shone like the sun, ఆయన ముఖం ఒక సూర్యకాంతంగా మెరుస్తూ స్టార్ట్ అయింది. and his garments, his clothes became as white as snow and shining. ఆయన వేసుకున్న వస్త్రాలు ఎంత వెలుగుగా ఉన్నాయి అంటే ఐస్ స్నో లాగా అంత వెలుగుగా తెల్లగా ఉన్నాయి. And then Moses and Elijah appeared with Jesus. అక్కడ మోషే అండ్ ఎలైజా కూడా వచ్చి ఉన్నారు. And they were talking with the Lord about his coming death and resurrection. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మరణాన్ని గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. And while they were talking, suddenly a bright cloud came above them. వాళ్ళు ఈ రీతిగా మాట్లాడుతుండగా ఒక గొప్ప బ్రైట్ క్లౌడ్ వచ్చింది. And a voice came out of the cloud and said, క్లౌడ్ లోంచి ఒక వాయిస్ వచ్చింది, ఒక స్వరం వినిపించింది. "This is my beloved son. I'm well pleased with him. Listen to him." ఆ స్వరం ఏమి అంటుందంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఆయన ఏమి చెప్తున్నారో అది మీరు వినండి అని చెప్తున్నారు. So Jesus looked like not like them. He looked like a heavenly person before them, shining bright. His face was shining and his clothes were like light. And a voice came from heaven. Whose voice was that? Father's voice. Yes, it was the voice of Father God, who said, "This is my beloved son with whom I'm well pleased. Listen to him." So they saw Jesus in his glory and majesty. And that is what Peter is saying. We saw him transfigured. We saw him as you look, as a heavenly being. అయితే వాళ్ళు ముగ్గురు పైకి వెళ్ళినప్పుడు ఇలా రూపాంతరం చెంది ఉన్నారు యేసు ప్రభు. అప్పుడు స్వరం వచ్చింది. తండ్రి ఏమన్నారంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏం చెప్తున్నారో అది వినండి అని చెప్పినప్పుడు పేతురు గారు చూసి ఉన్నారు. అదే చెప్తున్నారు పేతురు, నేను చూసి ఉన్నాను, ఆయన యేసు ప్రభుని చూసి ఉన్నాను, ఆయన ఏంటో నాకు తెలిసి ఉన్నది అని చెప్తున్నారు. So our faith should rest upon the facts of the Bible. అయితే మనం విశ్వాసం ఎక్కడ ఉండాలంటే బైబిల్లో ఉన్న ప్రతి నిజం మీద మనం విశ్వాసం పెట్టాలి. It should not rest upon our feelings. మన ఫీలింగ్ మీద ఉండకూడదు. బైబిల్లో ఉన్న ప్రతి నిజం మీద మనం విశ్వాసాన్ని పెట్టుకోవాలి. Should we depend upon our feelings to teach us about God? మనం దేవుడి గురించి ప్రసంగం చేయాలన్నట్టే మన సొంత ఫీలింగ్స్ తో ప్రసంగం చేయాలా? కాదు. For example, when we are happy, we say, "Yes, yes, yes, Jesus is helping me, he's with me, he's helping me," and our feelings take us upwards. మనం చూస్తాం, ఒకసారి మనం పాటలు పాడామనుకుని మనం చాలా సంతోషంగా ఉన్నాం అంటే మనలో ఉన్న ఫీలింగ్స్ అంతా బయటకు వస్తా ఉంటది. ఆ ఫీలింగ్స్ తో పాటు మనం ఈ పాటలు పాడుతూనే ఉంటాం. But some days we are sad, things are happening to us, and our bodies are not feeling so good. We have some trouble in our bodies, or at home you have had a fight and you have scolded everybody, and then you think, this Jesus, where is he? Where is he? Doesn't he care for me? And we don't feel so happy about the Bible and about Jesus. ఒకవేళ మనం సంతోషంగా లేక మనలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనం దుఃఖంగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే, అరే యేసు ప్రభు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నారని గొనుగుతా సనుగుతా ఉంటాం. So we cannot depend upon our feelings to guide us. అందుకని మనం ఏం చేయాలంటే మన ఫీలింగ్స్ మీద మనం నడవకూడదు, విశ్వాసంతో మనం నడవాలి. We should depend upon faith. మనం కేవలం మన విశ్వాసంతోనే మనం జీవితాన్ని సాగించాలి. So we have to take the word of God from the Bible. The facts of the Bible never change. అందుకని మనం ఏం చేయాలంటే గ్రంథంలో ఉన్న వాక్యాలను మనం పట్టుకోవాలి, ఎందుకంటే ఆ వాక్యాలు ఎప్పుడు మారదు. And we have to depend upon it because God never changes. He's the same yesterday, today, and forever. What he wrote in the Old Testament applies today and will apply in the future. ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఎంత పవర్ఫుల్ ఉన్నాయి అంటే, అది మొన్న రాసిన, నిన్న రాసిన, ఈ రోజు రాసిన
అది ఎప్పటికీ అది మనకి మన మీద పని చేస్తాయి. అందుకని ఆ గ్రంథంలో ఉన్న వాక్యాల్ని సజీవులు ఉన్నాయి కాబట్టి మనం ఆ వాక్యాల్ని మనం పట్టుకోవాలి. So some things of the Old Testament do not apply to us, like the social laws, the religious laws, and the community laws. They don't apply to us because civilization has undergone a change and the Bible moves with the times. So those laws of the feasts and all circumcision and Sabbath days, all those laws do not apply to us because we are now under Christ and we are under the new covenant. కానీ బైబిల్‌లో కొన్ని ఉన్నాయి లాస్. అయి సివిలైజేషన్ ఇంకా అలాంటి లాస్ ఉన్నాయి. అయి మనం ఈ రోజుల్లో మనం పాటించలేము. ఎందుకంటే మనం యేసుక్రీస్తు కింద వచ్చున్నాము. మనం సమయాన్ని బట్టి నడవాలి. Like if a child disobeyed his parents and was rebellious, they would tell the community and the community would pick up stone and stone that child, that man to death, set a example to the others. We can't do those things now at all. We can't even put dogs away, stray dogs. Now with all this animal rights and stuff that has come, we can't even send away stray dogs. They leave them. And all the biting and the danger they offer us. Like that the world has become now. మన పాత గ్రంథంలో చూస్తున్నా ఒకవేళ కొడుకు మాట వినపడితే వాళ్ళు రాయి వేసి చంపాలని ఉంది. అలాగే జంతువులను కూడా మనం కుక్కల్ని స్ట్రే డాగ్స్ ని దూరం పెట్టమని ఉన్నది. అవన్నీ మనం ఈ సమయంలో చేయలేం. అలాగా మన పిల్లల్ని కూడా చంపుకోలేము. But one thing doesn't change in the laws, that is the 10 commandments. They are eternally applicable then, they are eternally applicable today and in the future. The 10 commandments are the moral laws of God which do not change. 10 commandments అప్పటికి ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది. అది ఎప్పటికీ మాత్రం మారదు. So I'm telling you, don't depend upon feelings to tell you about the Bible. You must have faith to go into the Bible and take it for yourself. అందుకని ఆంటీ ఏమంటున్నారో మీ ఫీలింగ్స్ ద్వారా మీరు నడవద్దు. బైబిల్ చదవండి, బైబిల్ ప్రకారం నడవండి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని తీసుకొని దాని ప్రకారం మీరు జీవించండి అంటున్నారు. So what is faith then? అయితే విశ్వాసం అంటే ఏంటి? Faith means we must believe in the words of Christ and the Bible and trust the one who has sent Christ into the world. విశ్వాసం అంటే ఏంటి అంటే మనం యేసు ప్రభుని నమ్మాలి, గ్రంథంలో ఉన్న వాక్యాల్ని నమ్మాలి, యేసు ప్రభుని ఎవరు పంపించారో ఆ తండ్రిని కూడా నమ్మాలి అని చెప్తున్నారు. You must believe in what Christ says, not by your mind alone. You must believe it has something to do in everyday life. మన జీవితంలో ప్రతిదినం కూడా ఏం చేయాలంటే మనం యేసు ప్రభు మనకి ఏం చెప్పాడో దాని ప్రకారమే మనం నడవాలి, దాని ప్రకారమే మనం నమ్మకం పెట్టుకోవాలి. Believing and trusting Jesus is a way of life that we must lead every day. మనం ప్రతిదినం ఎలా నడవాలంటే యేసు ప్రభు చెప్పిన మాటల ద్వారా మనం నమ్మి దాని ప్రకారం నడుస్తూ ఉండాలి. John 5 and verse 24 says, యోహాను 5:24 ఈ రీతిగా చెప్తుంది. Jesus is saying, truly, truly I say unto you, నేను మీతో నిజంగా ఈ రీతిగా చెప్తున్నాను అని చెప్తున్నారు. He who hears my words and believes on them, that person has eternal life. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే ఎవరైతే నా మాటను విని గైకొని దాని ప్రకారం నడుస్తారో వాళ్ళకి నిత్య జీవం తప్పక ఉన్నది అని చెప్తున్నారు. So what should we do? We should hear the words of God. మనం ఏం చేయాలంటే అప్పుడు యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటని నమ్మాలి, వినాలి. And we must believe and trust those words of God. మనం ఆ మాటలు నమ్మి విశ్వసించాలి. So how will you get more faith? మనకి ఇంకా అధికమైన విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? Faith comes by hearing and hearing by the word of God. మనకి విశ్వాసం పెరగాలంటే ఎలా వస్తుందంటే వినటం వల్ల మన విశ్వాసం పెరుగుతుంది, వినటం వల్ల మన విశ్వాసం అధికమై అవుతుంది. And secondly, the Bible says that those who are right in God's sight should live by faith.
ఇంకోటి ఏం చెప్తుందంటే బైబిల్, ఎవరైతే నీతి నిజాయితీగా బ్రతుకుతున్నారో వాళ్ళు గ్రంథం ప్రకారం నడవాలి అని చెప్తున్నారు. యేసు ప్రభు ప్రకారం నడవాలని చెప్తున్నారు. So you trust in God. So therefore Romans chapter 1 verse 17 says, మనం అందుకనే యేసు ప్రభుని నమ్మాలి, దేవుడిని నమ్మాలి. రోమియో అధ్యాయం 1:17 వచనం ఈ రీతిగా చెప్తుంది. It says that the just shall live by faith. 1:17 వచనం ఏం చెప్తుందంటే నీతిమంతులు కేవలం విశ్వాసం ద్వారా బ్రతుకుతారు అని చెప్తుంది. Another way of saying it is that the righteous man shall live by faith. నీతిమంతులు కేవలం విశ్వాసం ద్వారా బ్రతుకుతారని చెప్తున్నాను. Therefore, when you are in right terms with God, you can please God by faith, believing in His word. You know, you got your salvation how? Accepting the grace of God by faith and not by your good works. మనకి రక్షణ ఎలా దొరికిందంటే యేసు ద్వారా కేవలం మనం విశ్వాసం ద్వారా మనం రక్షణ పొంది ఉన్నాం. మన సొంతంగా మనం రక్షణ పొందుకోలేదు. So by faith you have got your salvation, and by faith, if you believe in Christ, you will go and do good works for Christ. మనకి రక్షణ విశ్వాసం ద్వారా దొరికింది, మంచి పనులు చేసే ద్వారా కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే మనకి విశ్వాసం ఉంటే మంచి పనులు కూడా చేయగలుగుతాం. Therefore James says that faith without works is dead also. యాకోబు ఏమంటున్నారంటే విశ్వాసం లేక మీరు ఏ క్రియలు చేసినా కూడా వ్యర్థమే అంటున్నారు. So when you have faith in Christ and His word and want to follow Jesus, your life should be an exemplary life, and you should live a life pleasing to God. Without it, I mean, we are nowhere. We have to live a good life, the life, righteous life that God wants, and that is by faith. విశ్వాసం అంటే ఏంటి? మనకి విశ్వాసం దొరికినాక మనం ఆ విశ్వాసం ప్రకారం దేవుడిచ్చే మాటల ప్రకారం నడవాలి. మంచి పనుల ద్వారా మంచిగా నీతిమంతులుగా నీతి నిజాయితీగా నడవాలి. So to sum it up, we can say that faith means that we must believe that whatever God has said in the Bible, it is true. మనం ఇప్పుడు ఏం నమ్మాలంటే దేవుడు ఏది గ్రంథంలో రాసి ఉన్నారో అదంతా నిజమే అని నమ్మకంతో మనం విశ్వసించాలి. We should put our personal trust in the Bible. మన పర్సనల్ ట్రస్ట్ బైబిల్లో పెట్టుకోవాలి. And we should live according to His will. మనం దేవుడి చిత్త ప్రకారం జీవించాలి. So this is what we discussed today, that Bible is an alive book. The Bible is an alive book. It is not a normal. మనం ఈ రోజు ఏం చేశానంటే బైబిల్ ఒక జీవ గ్రంథము, అది దానిలో ఉన్న మాటలన్నీ ఒక జీవం ఉన్నది, ఒక జీవ గ్రంథం అని చూసినాం. బైబిల్ ఒక నార్మల్ పుస్తకం కాదని చూసి ఉన్నాం. And we will discuss in these lines next time. మనం ఇంకా విశేషాలు నెక్స్ట్ క్లాస్ చూద్దాం. Yeah.